సూర్యోదయంలోపు చెప్పలేదంటే వీళ్ళ నాన్న అస్తమించాలి, ఇది అస్తమించాలి. ఆ ధనుంజయరావు చావు నన్ను మామూలు మనిషిని చేసింది. తొక్కు నా కొడుకుని, వీడు మన కాపులా ఉంటాడా? తొక్కమ్మా, చంపి. శభాష్ అరుంధతి, నీ తండ్రి మామూలు మనిషి అయ్యాడని వీళ్ళకి తెలియకుండా చేశావు. నువ్వే ఇదంతా చేసి నీ తండ్రిని తీసుకుని పారిపోయి ఉంటుందనుకుంటారు. అసలైన ఆట ఇప్పుడే ఆరంభమైంది, ఇప్పుడే ప్రారంభమైంది. ముందిక్కడి నుంచి పదమ్మా. సెక్యూరిటీ, సెక్యూరిటీ, ఎలా జరిగింది? అదే మేడం, నాకు అర్థం కావట్లేదు. సరే, నువ్వు బయట వెయిట్ చేయి. రండి. రామరాజేడి, రామరాజు, అసలేం జరిగింది? అరుంధతి మా అందరినీ
వెనక నుంచి దెబ్బతీసింది మేడం. ఐశ్వర్య గారు, చంపేస్తాను మీ అందరినీ చంపేస్తాను. రక్త చరిత్ర సృష్టిస్తాను. ఆట ఇప్పుడే ఆరంభమై ఇట్లు అరుంధతి 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 దొంగ దెబ్బతీసి వాళ్ళ ఫాదర్ ని తీసుకుని పారిపోయింది. మేడం అదక్కడే పారిపోతుంది మ్యామ్. ఈ రోజే పట్టుకుంటాను మేడం. ఈ రోజే పట్టుకోవాలి హర్షవర్ధన్. అది బయట ఉంటే చాలా ప్రమాదం. అసలు దాన్ని ఆ రోజు చంపేయాల్సింది. అలాంటిది అస్సలు బతకూడదు. హర్షవర్ధన్, అరుంధతిని పట్టుకోగానే తీసుకురావద్దు, దొరకగానే చంపేయండి. దాని చావు ఎంత భయంకరంగా ఉండాలంటే ఫ్యూచర్లో మన విషయంలో ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళకి ఎలాంటి చావు వస్తుందనేది ఎగ్జాంపుల్ గా మిగిలిపోవాలి. దాన్ని పొడిచి చంపు, మెచ్చుకుంటాను. దాని తలలో బుల్లెట్స్ ని దింపి చంపు, ఇంకా మెచ్చుకుంటాను. బాంబు వేసి దాని బాడీని ముక్కలు ముక్కలు చేసి చంపు, నీకు సన్మానం చేస్తాను. అలాగే మేడం. ఆలస్యం చెయ్యొద్దు, తొందరగా వెళ్ళండి. దాని చావు వార్త నేను తొందరలోనే వినాలి. రేయ్, ఆ అరుంధతి కనబట్టం చావడం రెండు ఒకేసారి జరగాలి. సరే. పద. అమ్మా అరుంధతి, నువ్విప్పుడు ఏదైనా చెయ్యి, నీకు నేనున్నాను. కానీ మనకిప్పుడు రెండు ఉండకూడదు. ఒకటి దయ, రెండు జాలి,
ఈ రెండింటిని మనం చంపేసినప్పుడే ఎవరినైనా చంపగలం, దేనినైనా సాధించగలం. ఎవరమ్మా లోపల? రండి, బయటికి రండి. బయటికి రమ్మంటుంటే రండి అమ్మా, బయటికి రండి. ఇవాళ తాడో పేడో తెలుసుకుంటాను. రమ్మంటుంటే ఎన్నిసార్లు పిలవాలి మిమ్మల్ని? రండి, బయటికి రండి. అసలు మీ సంగతి తెలుస్తాను. రండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ నమస్కారాలకి ఏం తక్కువ లేదు, ఈ గౌరవాలకి ఏం తక్కువ లేదు. నాకు కావాల్సింది రెంటు. ఏడి రమణ? ఏడి రమణయ్య? రమను రమణయ్య లేడండి, ఊరెళ్ళాడు. ఏ ప్రతి నెల పస్తులున్న పక్షు తారీఖల్లా రెంట్ ఇస్తానని చెప్పి పెద్ద బిజినెస్ మ్యాన్ లాగా కోతలు కోసాడుగా. ఏడి రెంట్ ఇవ్వలేదే? అవును అవునమ్మాయి, వాళ్ళ తారీఖు ఎంత? 10. అంటే ఫస్ట్ తారీఖు దాటి 10 రోజులైంది. ఏది రెంటు? ప్రతిసారి కలెక్ట్ చేసుకోవడానికి నేను రావాలా? మీరు రాలేరా? వచ్చినప్పుడు మీరు ఏం చెప్పారు? ప్రతి నెల రెంట్ వచ్చి ఖచ్చితంగా ఇస్తానని చెప్పారా? ఏది ఇవ్వలేదే? ఏం మాట్లాడరే? చెప్పండి. అయ్యో, తప్పకుండా ఇచ్చేస్తామండి. ఇచ్చేస్తాననటం వేరు, ఇవ్వటం వేరమ్మా. ఏది నా అద్దె? నా అద్దె నా ముఖాన కొట్టు. నా ముఖాన కొట్టమ్మా. ఏంటమ్మా అలా ఆలోచిస్తున్నావు? నా అద్దె నాకు ఇచ్చాయి, నా అద్దె నా మొహాన కొట్టాయి. లేదు, అద్దె ఇవ్వలేని పరిస్థితుల్లో నా ఇల్లు ఖాళీ చేసేయ్. తక్షణమే ఇల్లు ఖాళీ చేసేయ్. ఖాళీ చేసేయ్. ఇల్లు ఖాళీ చేసేయమని చెప్తున్నాను కదా, ఖాళీ చేసేయ్. అది కాదండి, నాకు కొద్దిగా టైం ఇవ్వండి, రెంట్ ఇచ్చేస్తాను. ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే నేను ఎక్కడికి వెళ్ళాలి? ఊరి చివర చాలా చెట్లున్నాయమ్మా.
ఏ చెట్టు కింద నా కాపురం పెట్టుకో. నేను అసలే రెంట్ ఒక్క రోజు లేట్ అయినా ఒప్పుకునేవాని కాను. అలాంటిది 10 రోజులు లేట్ అయిందమ్మా. ఇవన్నీ నాకు కుదరదు. ఇల్లు ఖాళీ చేసే, తక్షణమే ఇల్లు ఖాళీ చేసేయాల్సిందే. నేను అసలు ఒప్పుకొని ఇల్లు ఖాళీ చేసే. ఇల్లు ఖాళీ చేయమ్మా. చెప్తుంటే అర్థం కదా, ఇల్లు ఖాళీ చేసే. ప్లీజ్ అండి, కొద్దిగా టైం ఇవ్వండి. టైం అంటే ఎంతమ్మా? 1 గంట, 2 గంటల, లేకపోతే ఇంకో నెల ఇవ్వమంటావా? చూడమ్మా, ఇదేమన్నా వేలకు వేలు రెంటా? 1000 రూపాయలు. ఆఫ్టర్ ఆల్ 1000 రూపాయలు. 1000 రూపాయలకు కూడా దిక్కులేనప్పుడు ఇల్లు రెంటుకు తీసుకోవటం ఎందుకు, మా ప్రాణాలు తీయటం ఎందుకు? ఏ ఫుట్పాత్ మీద హాయిగా చాపేసుకొని పడుకోవచ్చు కదా. అబ్బా, ఇవన్నీ నాకు అనవసరం అమ్మా. ఇల్లు ఖాళీ చేసే, తక్షణం ఇల్లు ఖాళీ చేసే. చెప్తుంటే అర్థం కదా, ఎన్నిసార్లు చెప్పాలమ్మా? ఇల్లు ఖాళీ చేసే. నాకు కుదరదు, ఇల్లు ఖాళీ చేసే. ప్లీజ్ అండి, నా మాట వినండి. చూడమ్మా, మర్యాదగా ఇల్లు ఖాళీ చేస్తే చెయ్యి, లేకపోతే నీ సామాన్ నేనే బయటికి విసిరేయాల్సి ఉంటుంది. ఈ ఒక్కసారికి నా మాట వినండి ప్లీజ్. ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? చెప్తే అర్థం కావటం లేదా? నీతో ఇల్లు ఎలా ఖాళీ చేయించాలో నాకు బాగా తెలుసమ్మా. ఏంట్రా ఇది? రెంట్ ఇవ్వలేదు, అందుకే సామాన్లు బయటపడేశాను. ఏంటండి ఈ దౌర్జన్యం? రెంట్ అడిగితే షర్టు పట్టుకుంటారా? ప్లీజ్ ఆయన వదిలేయండి. ఇలా దౌర్జన్యం చేసే కంటే రెంట్ ఒక్క 1000 రూపాయలే కదా, నా మొహన కొట్టేయచ్చుగా.
ఎన్నాళ్ళని ఓపిక పట్టాలండి? ఇగో ఇందులో 1,00,000 రూపాయలున్నాయి, తీసుకెళ్ళిపో. వద్దు, మీరు ఇవ్వద్దు. పోనీ ఓ 10,000 తీసుకో. ప్లీజ్ ఇవ్వద్దు, మీరు ఇవ్వద్దు. అది కదమ్మా, 1,000 రూపాయలు ఇస్తాను. ప్లీజ్ అండి, నన్ను అర్థం చేసుకోండి. ఆ 1,000 రూపాయలు నేనే కట్టుకుంటాను. అదేంటమ్మా, ఎవరో పెద్ద మనిషి వచ్చి నీ మీద జాలిపడి రెంటిస్తానంటే వద్దంటావేంటి? నువ్వు ఇవ్వలేవు, ఇచ్చేవాళ్ళని ఇవ్వనివ్వవు. అది కాదండి, ఒక్క వారం రోజులు నాకు టైం ఇవ్వండి. మీ రెంట్ మీకు ఇచ్చేస్తాను. ప్లీజ్ నన్ను నమ్మండి. చూడండి, కొంత టైం ఇమ్మని అమ్మాయి అంటుంది కదా, ఓ వారం తర్వాత వచ్చి పట్టుకెళ్ళండి. అది చెప్పాను కదా. అది కాదండి. ఠాగూర్ ఒకసారి చెప్పాడంటే దానికి ఎదురు చెప్పడం ఉండకూడదు, అర్థమైందా? సరే, మీరు చెప్పారు కాబట్టి వదిలేస్తున్నాను. వారం పోయాక మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాను. అమ్మా లెక్య, నువ్వు ఇలా అవమానాలు పడాల్సిన అవసరం ఏంటమ్మా? నువ్వు నన్ను కన్న తండ్రిలా భావిస్తున్నానని అన్నావు కదా, మరి అలాంటప్పుడు నేను డబ్బిస్తే తీసుకోవేంటమ్మా? నీ కోసం కట్టిన నీ ఇంటికి రమ్మన్న రావు ఏంటమ్మా ఇది? మన ఇంటికి రమ్మన్న రావు ఏంటమ్మా ఇది? ప్లీజ్ అమ్మా, ఇలా బ్రతకాల్సిన కర్మ నీకు పట్టలేదమ్మా. 10 మంది మధ్య 10 మందిని శాసించేలా అలేఖ్య అంటే ఆడపులిలా కాదు, ఆడించే పులిలా ఉండాలి. లక్షల మందికి అన్నం పెట్టగలవు, కాలు మీద కాలేసుకుని ఆర్డర్స్ ఇవ్వగలవు. అలాంటి నువ్వు నీ దగ్గర పనిచేసే సర్వెంట్స్ కూడా ఉండడానికి ఇష్టపడని ఇలాంటి ఇంట్లో నువ్వు ఉండడం ఏంటమ్మా? అయినా నువ్వేంటమ్మా ఇలా అడ్డమైన వాళ్ళతో మాటలు పడ్డావు? అవి విని నువ్వెలా భరించగలుగుతున్నావు గాని నేను మాత్రం భరించలేకపోతున్నానమ్మా. వద్దు వద్దు, పదమ్మా, మన ఇంటికి వెళ్ళిపోదాం. కాదు, నీ ఇంటికి వెళ్ళిపోదాం, పదమ్మా.
ఇన్నాళ్ళు అలేఖ్యలేని ఈ నిలయం నీ రాకతో అలేఖ్య నిలయంగా మారిందమ్మా. నువ్వు ఇక్కడికి రావడం నాకు ఎంతో ఆనందంగా ఉందమ్మా. ఈ ఇంట్లో ప్రతిదీ నీకోసం స్పెషల్గా డిజైన్ చేయించాను. ఇక్కడ నీకు ఏ లోటు రాదు. కాలు కింద పెట్టక్కర్లేదు. నీకు ఏది కావాలన్నా అది నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. నా కోసం ఎంత అందమైన ఇల్లు కట్టారు. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. నాకంటూ చెప్పుకోవడానికి ఉన్నది నువ్వేనమ్మా. నువ్వెప్పుడెప్పుడు ఇంట్లో అడుగు పెడతావా అని తప్పించిపోయానమ్మా.
రానండి. నేను మీ ఎవరి సహాయం తీసుకోకుండా మీ అందరి మనసు నొప్పిస్తున్నందుకు నన్ను క్షమించండి. అమ్మా అలేఖ్య, మీరు నాకు తండ్రిలా కనిపిస్తారు. మిమ్మల్ని తండ్రిలా గౌరవించాలనిపిస్తుంది. కానీ మీ నుంచి నాకు ఏ సహాయం తీసుకోవాలనిపించదు. నేను మీకు మీ కూతురిలా ప్రేమనివ్వాలనే కోరుకుంటాను. ఒకవేళ సహాయం తీసుకుంటే ఆ ప్రేమ దూరం అయిపోతుందేమోనని భయంగా ఉంది. అయితే వద్దమ్మా. నా నుంచి ఏ సహాయం తీసుకోకపోయినా పర్వాలేదు, కానీ నీ ప్రేమకు మాత్రం దూరం అయితే నేను ఉండలేనమ్మా. మన మధ్య ఈ ప్రేమను దూరం చేసేది ఏది ఉండకూడదమ్మా, ఏది ఉండకూడదు. మరోసారి నీకు సాయం చేస్తానని అననులే అమ్మా. చూస్తూ నా తండ్రి లేడన్న బాధని దిగమింగుకుంటున్నాను. మీరు నాకు పునర్జన్మనిచ్చారు కాబట్టి మీరు నాకు కన్న తండ్రితో సమానం. నేను నాకు పుట్టబోయే బిడ్డ ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాం. ప్రాణాలకు తెగించి మా ప్రాణాలను కాపాడారు. కేవలం నేను మీ బిడ్డలా కనపడుతున్నాననే కదా నా కోసం మీరంతలా తాపత్రయపడుతున్నారు. నాకు మీలాంటి తండ్రి ఎక్కడ దొరుకుతాడు చెప్పండి? చాలమ్మా, చాలు. నీ గుండెల్లో నాకున్న ఆ స్థానం చాలమ్మా. నువ్వు చల్లగా ఉండాలమ్మా. అలేఖ్య, నువ్వు పేదరికంలో కూడా పెద్దరికం చూపిస్తున్నావమ్మా. నేను చాలా అదృష్టవంతునమ్మా, చాలా అదృష్టవంతుణ్ణి. వస్తానమ్మా.
నాకు ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా నాకు మనశ్శాంతినిచ్చే ప్రేమ మాత్రం నా కూతురు దగ్గరే ఉండిపోయింది. నా కూతుర్ని నా ఇంటికి ఎలా రప్పించుకోవాలో నాకు అర్థం కావడం లేదు. ప్రతిరోజు నా కూతురు వస్తుంది వస్తుంది అని కలలు కనడంతోనే సరిపోతుంది. కానీ నా కూతురు రావడం లేదు. ఇదిగోండి ఠాగూర్ గారు, నేను అలా మాట్లాడితే మీ అమ్మాయి మీ దగ్గరకు వస్తుందేమో అనుకున్నాను. పాపం అసలే ప్రెగ్నెన్సీతో ఉంది. నేనన్న మాటలకు ఎంత బాధపడుతుందో ఏమో. నేను వెళ్ళి క్షమాపణ చెప్తాను. నువ్వు క్షమాపణ చెప్తే అసలుకే మోసం వస్తుంది. నువ్వేం చెప్పక్కర్లేదు, నోరు మూసుకునుండి చాలు. అలేఖ్య గారు మా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నేనెప్పుడూ రెంట్ అడగలేదండి. తనే తీసుకొచ్చి ఇచ్చేది. అలాంటి అలేఖ్య గారిని నా చేత అనరాని మాటలు అనిపించారు. ఆ మహాతల్లికి వెంటనే వెళ్ళి క్షమాపణ చెప్పకపోతే నాకు మనశ్శాంతి ఉండదు సార్. అలేఖ్య ఇంటికి వచ్చాక చెబుతూ గాని అంతవరకు ఆగు. అలాగేనండి. సరే, నువ్వు వెళ్ళొచ్చు. వస్తాను సార్. ఠాగూర్, ఇవన్నీ ఎందుకు? డైరెక్ట్గా అలేఖ్య దగ్గరికి వెళ్ళి నువ్వు నా కూతురువమ్మా అని జరిగిందంతా చెప్పేయ్. పొరపాటును కూడా అలేఖ్య నమ్మదు. ధనుంజయరావు చనిపోయినప్పుడు అలేఖ్య ఎంత బాధపడిందో చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. అంకుల్, మీరు మా ఇంటికి వచ్చినప్పుడు, మా డాడీతో మాట్లాడినప్పుడు నేను మీ మధ్య ఉన్న అనుబంధాన్ని తెలుసుకోలేకపోయాను. మీ స్నేహం ఎంత గొప్పదో ఇప్పుడు నాకు అర్థమైంది. ఎంత ఇష్టం కాకపోతే మీ చేతుల్లో మా డాడీ చనిపోతారు. ఎంతో ఇష్టపడేవారు తలకరువు పెడితే ఆయన ఆత్మ శాంతిస్తుంది. అంకుల్, ప్లీజ్ అంకుల్, మీరే పెట్టండి. అలేఖ్య ధనుంజయరావు మీద పెంచుకున్న ప్రేమని అనురాగాన్ని చూసిన తర్వాత నీ తండ్రి ధనుంజయరావు కాదు నేను అని చెప్పి తనని ఒప్పించడం చాలా కష్టం అనిపిస్తోంది. ఒకవేళ నేనిప్పుడు నీ కన్న తండ్రి నేను అని అలేఖ్యకి చెప్పినా నేను తనకి సాయం చేయడం కోసమే అబద్ధం చెప్తున్నానని అనుకుంటుంది గాని నా మాటలు నమ్మదు. ధనుంజయరావు అసలు విషయం అలేఖ్యకి చెప్పకుండా చచ్చిపోయి నాకు అగ్ని పరీక్ష పెట్టాడు. ఎస్, నా కూతురు నాకు దగ్గరవ్వాలంటే ఒక్కటే మార్గం. ఎస్, ఒక్కటే మార్గం.